హలో హాయ్ ఫ్రెండ్స్, గివ్ అవే గురించి ఏమంటారు లాస్ట్కి చెప్తాను. మనం పల్లి పకోడీ చేసుకుందాం. ఈరోజు పల్లి పకోడీ కోసం కొంచెం రోస్ట్ చేశాను అనమాట. పల్లీలని బాగా వేయించలేదు, ఒక 2 మినిట్స్ అయితే అలా రోస్ట్ చేశాను. ఒక బౌల్లో పోసుకోవాలి. మనం పల్లీలను తీసుకొని పల్లీలకు సరిపడా నేనైతే పెద్ద స్పూన్లు 2 స్పూన్లంతా శనగపిండి అయితే వేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ అయితే బియ్యం పిండిని యూజ్ చేస్తున్నాను. కొంచెంగా పసుపు యాడ్ చేస్తున్నాను. కొంచెం హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కారం వేస్తున్నాను హాఫ్ స్పూన్. ధనియా గరం మసాలా పౌడర్ అన్నమాట హాఫ్ స్పూన్ వేసాను. అండ్ ఒక గుప్పెడు కరివేపాకు వేసాను. అండ్ ఒక చెక్క లెమన్ అన్నమాట. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోసుకోకుండా సరిపడా పోసుకొని గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ అనేది లూజ్ అస్సలు కావద్దు, ఇలా గట్టిగా అయితే ఉండాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి స్టవ్ మీద. ఒక 2 మినిట్స్ ఆగి వేసేద్దాం. ఆయిల్ హీట్ అయింది కదా, ఇంకా వేసేసుకుందాం. ఇలా పట్టుకొని పల్చగా పడే విధంగా వేసుకోవాలి. మీలో ఎంతమందికి గివ్ అవే కావాలో కామెంట్ చేయండి. మన వీడియోస్ని ఇంతవరకు వాచ్ చేయకుండా ఉంటే వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం గివ్ అవే కావాలో కూడా ఒకసారి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన వీడియోస్. ఈ పల్లి పకోడీ అయితే టీ టైమ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు, అంటరాని వాళ్ళు కూడా. ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. తీసేసుకోవాలి. ఇంకా వీటిని చూసారు కదా ఎలా బాగున్నాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయాలి. మనకి లోపల కూడా కుక్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే మనం ఒక 2 మినిట్స్ లోపల ఫ్రై చేసుకున్నాం కదా. చూసారు కదా ఎలా సౌండ్ వస్తున్నాయో. చాలా చాలా క్రిస్పీగా అయిపోయాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఎవరైనా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంటి దగ్గర. నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చుకోండి. మీలో ఎవరికి అయితే గివ్ అవే కావాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.